హలో ఆల్. చేపల పులుసు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాటో, 6 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, జీలకర్ర మొత్తం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. వేడి నీటిలో నానబెట్టుకోండి అప్పటికప్పుడు అనుకుంటే, లేదా 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా పేస్ట్ పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని 6-7 పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేయండి. సిమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అలాగే మనం ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి, పైకి వచ్చేసేయాలి ఉల్లిపాయ పేస్ట్ నుంచి. అప్పుడు మనం మిగతా పసుపు, ఉప్పు, కారం అలాంటివి వేసుకొని, చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ టైంలోనే మనకు కావాల్సిన ధనియాల పొడి, నేనైతే మసాలా గ్రైండ్ చేసినప్పుడు ధనియాలు వేయలేదు, ధనియాల పొడి ఉందని 1.5 చెంచా ధనియాల పొడి వేసుకోండి. చేపల పులుసుకి ధనియాల పొడి, జీలకర్ర పొడినే మంచి టేస్ట్ అరోమాను అయితే ఇస్తుంది గరం మసాలాలతో పాటు. సో కంపల్సరీ ఎక్కువనే వేసుకోండి. ధనియాల పొడి వేసిన తర్వాత తగినంత పసుపు, ఇక్కడ నేను చిన్న టీ స్పూను 1.5 చెంచా వేసుకున్నాను. పసుపు కూడా వేసి బాగా కలుపుకోండి. కారం మనకి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవాలి, మన రుచికి తగ్గట్లు అనమాట. ఎక్కువ తక్కువ అని చూసుకొని వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది మీడియం. అలా మీ మీడియం కాబట్టి 3 స్పూన్స్ వేసుకున్నాను. 3 to 5 స్పూన్స్ అయితే పడుతుంది పులుసులోకి. ఎక్కువ కారం తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి చూసి. ఇక్కడ నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ విధంగా కారం అన్నీ వేసి మసాలాలను ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. నూనెలోనే 1-2 నిమిషాలు ఫ్రై అయితే పచ్చివాసన కూడా పోతుంది. సో సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి మసాలా అంతటిని. తగినంత ఉప్పు కూడా ఇప్పుడు వేసుకోండి. మనం లాస్ట్లో కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని చెప్పాను కదా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనం ఫిష్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు మొత్తం మసాలా మిక్స్ అయిన తర్వాత చింతపండు రసం అనేది పోసుకోవాలి. చూసారా 2 నిమిషాలకి ఆయిల్ అనేది వదులుతుంది మొత్తం మిక్స్ అయిన తర్వాత. ఈ విధంగా చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది పులుసు చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు తిన్నా సరే మార్నింగ్ అప్పటికప్పుడు అయినా తినవచ్చు, లేదంటే ఊరిన తర్వాత ఈవినింగ్ మరుసటి రోజు తింటారు కదా చాలామంది, అట్లా కూడా బాగుంటుంది పులుసు అనేది. ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి. చేప ముక్కలను అయితే ఉప్పు నీటిలో కడుక్కొని రెడీగా ఉంచుకోండి. 4-5 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకొని 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు అనేది పోసుకుందాము. ఎంతమందికి ఇష్టం ఈ చేపల పులుసు అనేది? రాగి సంకటితో కానీ, రైస్తో కానీ, అలాగే ఈ మధ్య నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకుంటున్నారు కదా చాలామంది, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. లేదా మరుసటి రోజు ఉదయం ఊరిన తర్వాత తీసుకున్నా చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలాలను అయితే మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలా మిక్స్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టండి. సింపుల్గా ఈజీగా మనం టేస్టీగా ఈ చేపల పులుసుని అయితే చేసుకోవచ్చు. చేపల ఫ్రై వీడియో కూడా నా షార్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. సింపుల్గా ఈజీగా క్రిస్పీగా చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి పెట్టాను. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి. 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి కూడా రసం తీసుకొని ఈ విధంగా పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కొత్తిమీర వేసుకోవాలి. ముందు కరివేపాకు వేసుకున్నాం కదా,
కొత్తిమీర వేసుకొని బాగా ఉడికించుకున్నప్పుడు మనం ఉప్పు కారం అన్నీ సరి చూసుకోవాలి. ఏదైనా తక్కువ ఎక్కువ అయింది చూసుకొని సరిపడా వేసుకొని సిమ్లో 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూసుకుందాము. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేపలు కొత్తగా చేసేవాళ్ళు ఎక్కువ గరిటె పెట్టి తిప్పేయకండి, బాండీని పట్టుకొని అటు ఇటు కదుపుతూ ఉండండి. కొత్తగా చేసేవాళ్ళు కొంచెం తెలియదు కదా, అవి విరిగిపోతాయి ముక్కలు అనేవి. సో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి పైనుంచి కింద దాకా, లేదంటే బాండీని పట్టుకొని మొత్తం కుదుపుతూ కలిపి మూత పెట్టుకోవాలి. ఈ టైంలోనే మనకి ఉప్పు అన్నీ పులుపు అన్నీ చూసుకొని ఏది తక్కువ అయితే అది యాడ్ చేసుకోవాలి. కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే మనం 3 స్పూన్స్ వేసుకున్నాం కదా. బాగా కలిపిన తర్వాత తగినంత చింతపండు రసం వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లో. మూత తీసిన తర్వాత పులుసు మనం టేస్ట్ చేసి చూసుకొని ఇంకా కొత్తిమీర కావాలంటే వేసుకోండి పైనుంచి, లేదంటే లేదు. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మంచి స్పైసీగా, సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉండే చేపల పులుసు అనేది ఫైనల్గా రెడీ అవుతుంది. చూసారా, 6-7 నిమిషాల తర్వాత మనం సిమ్లో పెట్టుకున్నాం కదా, మనకి ఎంత దగ్గరకు కావాలో కొంచెం పలచగా కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.